హాయ్ అస్సలాము అలైకుం, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరు అందరూ? సో నేనైతే కొత్త హైవేలో అయితే వెళ్తున్నాను అనమాట. మదనపల్లి తిరుపతి హైవే ఉంది కదా, ఆ హైవేలో అయితే వెళ్తున్నాను. ఊరికైతే వెళ్తున్నాను. ఈ హైవే వీడియో అయితే నేను అప్లోడ్ చేశాను. ఇంకా ఈ హైవే అయితే కన్స్ట్రక్ట్ అవుతా ఉంది, మీ అందరికీ తెలుసు. సో ఎవరెవరు ఆ వీడియో చూడలేదో నేను వైల్పాడ వరకు అయితే చూపించాను, మీరు పోయి చూడొచ్చు. లింక్ అయితే డిస్క్రిప్షన్లో పెట్టా. లింక్ లేదంటే నా ఛానల్లో వెళ్ళేసి అయితే మీరు చూడొచ్చు అనమాట. సో ఈ రోజు వీడియోలో నేను మీకు అయితే చూపిస్తాను. వైల్పాడ్ నుంచి గుర్రంకొండ ఉంది కదా, సో నేను ఆ దారిలోనే వెళ్తున్నాను అనమాట. సో ఆ రూట్ ఎలా ఉంది, ఇంకా మొత్తం ఆ గుర్రంకొండ వరకు అయితే నేను ఆ రోడ్ అయితే చూపిస్తాను మీకు. సో లాస్ట్ వీడియో ఐ థింక్ సో 2 months బ్యాక్ నేను అప్లోడ్ చేశాను. మదనపల్లి నుంచి వైల్పాడ్ ఓల్డ్ వీడియో ఉంది కదా, ఓల్డ్ రోడ్, ఓల్డ్ సిటిఎం రోడ్ ఉంది కదా, అదైతే చూపించాను వైల్పాడ్ వరకు. సో ఈ రోజు వీడియోలో నేను ప్లాన్ చేశాను వైల్పాడ్ నుంచి గుర్రంకొండ రూట్ ఉంది కదా, అది చూపించడానికి. సో ఇంకా తిరుపతి హైవే మీరు చూడొచ్చు. మదనపల్లి తిరుపతి హైవే చాలా బ్యూటిఫుల్గా అయితే కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఐ థింక్ సో 70% హైవే అయితే కంప్లీట్ అయింది అనుకుంటా తిరుపతి వరకు. ఇంకా నాకు తెలీదు, వైల్పాడ్ వరకు అయితే నేను వెళ్ళినాను. సో చూద్దాం, కంప్లీట్ అయిన తర్వాత, ఈ మొత్తం రోడ్ కంప్లీట్ అయిన తర్వాత ఈ వీడియో అయితే నేను తీస్తానండి. సో ఇంకా వెళ్దాం. సో నేనైతే ఓల్డ్ రూట్లో కూడా వెళ్ళొచ్చు, కానీ ఇంకా న్యూ రూట్లో అయితే వెళ్తున్నా. ఎందుకంటే కొంచెం ఫ్రీగా ఉంటుంది, ట్రాఫిక్ ఉండదు, ఇంకా స్పీడ్ బ్రేకర్స్ ఉండదు. వైల్పాడ్ వరకు అయితే రోడ్ కొంచెం బాగానే ఉంది కాబట్టి నేను అలా వెళ్తున్నా. సో ఇంకా వైల్పాడ్ నుంచి నేను మీకు చూపిస్తాను గుర్రంకొండ వరకు. లాస్ట్ వ్లాగ్ అయితే మదనపల్లి నుంచి వైల్పాడ్ వరకు నేను రూట్ చూపించిన కదా, సిటిఎం రోడ్, ఓల్డ్ రోడ్. కొత్త రోడ్ అయితే కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఓల్డ్ రోడ్ అయితే చూపించిన కదా, ఇక్కడ వరకు అయితే నేను చూపించిన, ఇక్కడైతే ఎండ్ చేయాల్సిన. సో ఇక్కడ నుంచి అయితే ఇప్పుడు నేను చూపిస్తాను వైల్పాడ్ నుంచి గుర్రంకొండ వెళ్ళే దారి ఎలా ఉందనేసి. సో నేను వైల్పాడ్ బైపాస్ నుంచి అయితే వచ్చేసినాను. అక్కడ నుంచి లెఫ్ట్ తీసుకొని ఇప్పుడు గుర్రంకొండ రూట్లో అయితే చేరుకున్నా. ఇంకా సాయంత్రం అవుతా ఉంది కదా, సో ట్రాఫిక్ కొంచెం మూవింగ్ ఎక్కువ ఉంటుంది. ఈ రూట్ కూడా చాలా ఓల్డెస్ట్ రూట్ అండి. ఇంకా ఈ రూట్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇంకా క్లౌడ్స్ ఉండింటే ఇంకా బ్యూటిఫుల్గా ఉండేది. సో ఒక 2 పెట్రోల్ బంక్స్ అయితే ఉన్నాయి ఈ రూట్లో. ఇది ఒక పెట్రోల్ బంక్, ఇంకా ముందర తరికొండ అని ఒక ఊరు వస్తుంది, తరికొండ అనుకుంటా, ఆ ఊర్లో ఒక పెట్రోల్ బంక్ అయితే ఉంది. ఈ రూట్లో అయితే మాకు ఎక్కువ టామరిన్ ట్రీస్ ఉన్నాయి కదా, ఆ ట్రీస్ అయితే కనిపిస్తాయి, ఇమ్లీ ట్రీస్. ఎప్పుడు అయితే నేను మర్చిపోతా ఈ టామరిన్ ట్రీస్కి ఏం చెప్తారు అనేసి, గుర్తే రాదు ఆ చెట్టు పేరు. చూడండి, అన్ని ట్రీస్ ఉన్నాయి మా లెఫ్ట్లో, మా రైట్లో. ఇంకా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఈ రూట్. ట్రాఫిక్ కొంచెం అస్సలు ఉండదు ట్రాఫిక్, ఇంకా సాయంత్రం పూట కొంచెం ఉంటుంది అంతే. చాలా ఫ్రీగా అయితే మేము వెళ్ళొచ్చు, స్పీడ్ బ్రేకర్స్ కూడా ఎక్కువ లేదు. వైల్పాడ్ నుంచి గుర్రంకొండ అయితే 20 to 22 kilometers అయితే ఉంటుంది. మేము ఒక 25 minutesలో అయితే చేరుకోవచ్చు. 20 to 25 minutes అయితే మేము చేరుకోవచ్చు. ఇంకా ఫ్రీ రోడ్ కదా, ఏమే టర్నింగ్స్ ఉంటాయి, కొన్ని డేంజరస్ టర్నింగ్ ఒకటి ఉంది ముందర, యాక్సిడెంట్ జోన్ అండి. అది చాలా డేంజరస్ టర్నింగ్ అది. అక్కడ స్పీడ్ బ్రేకర్స్ కూడా ఉన్నాయి, అది కూడా చూపిస్తా. ఎందుకంటే చాలా యాక్సిడెంట్స్ అయితే అయ్యాయి ఆ టర్నింగ్లో. ఇంకా వైల్పాడ్ నుంచి గుర్రంకొండ దారిలో అయితే చిన్న చిన్న ఊర్లు వస్తాయి, కొన్ని 2-3 ఊర్లు అయితే వస్తాయి. లోపల చాలా ఊర్లు ఉన్నాయి, లెఫ్ట్లో రోడ్స్ అయితే వెళ్తాయి చాలా ఊర్లకి. సో ఇంకా ఇక్కడ కూడా ఒక పెట్రోల్ బంక్ ఉంది. అయితే మేము చేరుకున్నాం అనుకుంటా తరికొండకి. నాకైతే ఈ రూట్లో ఉండే ఊర్లు అయితే నాకు ఎక్కువ తెలియదు. తరికొండ ఒక ఊరు వస్తుందనేసి తెలుసు, ఇంకా అది కూడా డౌట్ఫుల్లో ఉన్నా నేను. ఇంకా బోర్డు చూడాల్సిందే. 13 kilometers అయితే ఉంది గుర్రంకొండ ఇక్కడ నుంచి. జస్ట్ అక్కడ ఒక నెంబర్ బండి అయితే ఉండింది, అది దాంట్లో పెట్టినారు 13 kilometers. ఊరు బోర్డు ఎక్కడ లేదే. అవునండి, తరికొండ ఇది.
ఈ ఊరి పేరు అయితే తరిగొండ. చూడండి ఆ బోర్డు పైన రాసింది. ఐ థింక్ సో ఒక ఊరే వస్తుంది, పెద్ద ఊరు తరిగొండ. సో ఈ పక్క అయితే ఇది చాలా ఫేమస్ ఊరు తరిగొండ. వైల్పాడ లేదంటే మదనపల్లి వాళ్ళకి కూడా తెలుసు తరిగొండ ఏ ఊరు అనేసి. గురుంగొండ వెళ్ళాలంటే తరిగొండ పైన నుంచే అయితే వెళ్ళాలి. సో తరిగొండ లోపల నుంచి అయితే వెళ్తున్నాము. ఈ హైవే అయితే ఊరు లోపల నుంచే వెళ్తా ఉంది. సో ఈ ఊరు మొత్తం అయితే తరిగొండ. ఇలా లోపల అయితే వెళ్తాం అనుకుంటా, తరిగొండ లోపలికి. చూడండి నేనైతే ఎప్పుడు లోపలికి అయితే వెళ్ళలేదు, పైన నుంచే వెళ్ళిపోయినా. ఇంకా బంధువులు అయితే ఎవరు లేరు నాకు ఇక్కడ. పక్కన ఒక ఊరు ఉంది, అక్కడైతే బంధువులు ఉన్నారు. మా అన్న వాళ్ళ రిలేటివ్స్ అయితే ఉన్నారు అక్కడ. ఆ ఊరి పేరు గుర్తు రావడం లేదు. మరిపాడు అనే ఒక ఊరు ఉంది ఇక్కడ రైట్ సైడ్లో. ఆ ఊర్లో అయితే బంధువులు ఉన్నారు. ఊర్లో అయితే ఇది పెద్ద టెంపుల్ అండి, ఇది ఉంది కదా, ఇది పెద్ద టెంపుల్. ఈ ఊరిది ఫేమస్ టెంపుల్ కూడా. ఈ టర్నింగ్ ఒకటి ఉంది, ఇది చిన్నదే. ఇంకా ముందర వస్తుంది ఒక టర్నింగ్, డేంజరస్ టర్నింగ్. ఐ థింక్ సో డేంజరస్ టర్నింగ్ దగ్గరికి అయితే వచ్చేసాం అనుకుంటా. స్పీడ్ బ్రేకర్స్ ఉన్నాయా? ఉన్నాయి. సో ఇదైతే డేంజరస్ టర్నింగ్ అనుకుంటా, ఎందుకంటే చాలా అంటే చాలా యాక్సిడెంట్స్ అయినాయి ఇక్కడ. నేను విన్నా కూడా ఇలా యాక్సిడెంట్స్ చాలా ఎక్కువ అవుతాయి ఈ టర్నింగ్లో అనేసి. పేరు వచ్చేసి శ్రీనివాసపురం అంట. ఫస్ట్ టైం అయితే నేను చదువుతున్నా ఈ ఊరు పేరు, ఎప్పుడు గమనించలే, వెళ్ళిపోతూ ఉంటా అంతే. ఫస్ట్ టైం అయితే వీడియో కోసం అయితే నేను ఈ ఊరు పేరు అయితే చదివినాను అనమాట. శ్రీనివాసపురం, తరిగొండ తర్వాత వచ్చే ఊరైతే శ్రీనివాసపురం. ఎండాకాలం కదా అండి, కాబట్టి కొంచెము మీకు బోర్ కొడతా ఉంటుంది రోడ్డు. నార్మల్ టైంలో అయితే, నార్మల్ రైనీ సీజన్లో, లేదంటే క్లౌడీ సీజన్లో, లేదంటే వింటర్ సీజన్లో, చలికాలంలో అయితే ఈ రోడ్ చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంటుంది. మొత్తం గ్రీనరీ అయితే ఉంటుంది. మా రైట్ సైడ్లో, లెఫ్ట్ సైడ్లో మొత్తం చోట అయితే గ్రీనరీ ఉంటుంది. ఇప్పుడు ఎండాకాలం నడుస్తుంది కాబట్టి అన్నీ ఏమంటారు, ఎండిపోయినాయి. అండ్ ఈ స్పాట్ అయితే నా ఫేవరెట్ స్పాట్ అండి, ఎందుకంటే ఇది కొంచెం టర్నింగ్ ఉంది ఇక్కడ. చూడండి ఇలా టర్న్ ఉంది కదా, సన్ సెట్ అయ్యేటప్పుడు అయితే చాలా బ్యూటిఫుల్గా అయితే కనిపిస్తుంది ఈ స్పాట్. సన్సెట్ అయ్యేటప్పుడు, ఇప్పుడు చాలా టైం ఉంది సన్సెట్కి, లేదంటే నేను చూపించేవాడిని. సన్సెట్ అయ్యేటప్పుడు చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంటుంది. సో టమాటా బండి అయితే వెళ్తా ఉంది చూడండి, ఆటో టమాటా వేసుకొని. సో అందరికీ తెలుసు గురుంగొండ అయితే మార్కెట్ ఫేమస్ టమాటాకి. ఈ చుట్టుపక్కల అయితే అందరూ టమాటా పండిస్తారు. మా ఊరు చుట్టుపక్కల, మదనపల్లి చుట్టుపక్కల చూడండి టమాటా పెట్టారు అక్కడ. సో 5 కిలోమీటర్స్ అయితే ఉంది ఇక్కడ నుంచి ఇంకా గురుంగొండ.
5 కిలోమీటర్స్ ముందు నుంచి అయితే మాకి కొండ అయితే కనిపిస్తుంది, గురంకొండ కొండ. ఈ చెట్లు ఉన్నాయి, లేదంటే కనిపించేది. నాకైతే కనిపించింది, కెమెరాలో తెలియదు కనిపించిందో లేదో. అదే ముందర చూడండి గురంకొండ కొండ కనిపిస్తుంది కదా, అదైతే గురంకొండ కొండ అండి. సో చాలా ఫేమస్ కొండ. ఈ చాలా హిస్టరీ కూడా ఉంది ఈ ఏరియాకి, ఈ కొండకి. సపరేట్ వీడియో కూడా నేను చేయాలనుకుంటున్నా, చాలా రోజుల నుంచి, చాలా మంత్స్ నుంచి, చాలా ఇయర్స్ నుంచి చేయాలనుకుంటున్నా. ఓ బర్డ్ అయితే ఎగిరిపోయింది, చచ్చిపోతుంది అనుకున్నా. చూడండి ఎంత పెద్ద ఉంది కొండ ఇది. సో నేను చిన్నప్పుడు అయితే ఈ కొండ ఎక్కినా అనమాట. చిన్నప్పుడు అంటే ఒక 9 ఇయర్స్ 10 ఇయర్స్ ఉంటా. అప్పుడైతే ఈ కొండ ఉంది కదా, అదైతే ఎక్కినా నేను ఫస్ట్ అండ్ లాస్ట్ టైం అదే. ఇంకా ఆ తర్వాత ఎప్పుడు అయితే ఎక్కలేదు. ఇంకా ఫ్యూచర్లో తెలియదు ఎప్పుడు ఎక్కుతానో. చాలా ఒక 1 to 2 ఇయర్స్ నుంచి అయితే నేను ట్రై చేస్తున్నా ఇక్కడ వచ్చి ఆ కొండ ఎక్కడానికి. కానీ ఎవరు ఒక్కడే ఎక్కలేను కదా. సో ఎవరికైనా తోడు తీసుకొని ఎక్కుదామనేసి ప్లాన్ అయితే వేస్తున్నా. చూద్దాం, దగ్గరలో అయితే నేను ఈ కొండ హిస్టరీ ఇంకా ఆ కొండ ఎక్కి మీకు అయితే చూపిస్తాను ఎలా ఉంది పైన అని. చూడండి కింద నుంచి చూడండి ఎలా ఉంది. సో ఇదైతే గురంకొండ కొండ. వాల్ అయితే కట్టారు చూడండి పైన, డిఫెన్స్ వాల్ లాగా కట్టారు అది. సో చాలా పెద్ద కొండ అండి ఇది. చూద్దాం ఫ్యూచర్లో ఎప్పుడైనా టైం తీసుకొని ఎక్కుదాం. ఇంకా ఆల్మోస్ట్ అయితే చేరుకున్నామన్నమాట. ఇంకా మార్కెట్ వస్తుంది ముందర, ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయింది చూడండి. ఇదైతే టమాటా మార్కెట్. యాక్చువల్ మార్కెట్ అయితే లోపల ఉంది, బయట కూడా అయితే పెట్టుకుంటారు చాలామంది. ఇదైతే వన్ ఆఫ్ ద ఫేమస్ టమాటా మార్కెట్ మా ఊర్లో. మా ఊరు పక్కల ఫస్ట్ మదనపల్లి వస్తుంది, ఆ తర్వాత గురంకొండ టమాటా మార్కెట్ అయితే వస్తుంది. సో ఇదంతా టమాటా మార్కెట్ అండి. అండ్ బయట కూడా ఉన్నాయి మార్కెట్. ఇప్పుడు ప్రస్తుతానికైతే సీజన్ చాలా లోగా అయితే నడుస్తుంది, ప్రైస్లు అయితే చాలా లోగా అయితే నడుస్తుంది. సో ఇంకా మేము చేరుకున్నాము కడప హైవేకి. మదనపల్లి కడప హైవే ఉంది కదా, ఆ హైవేలో అయితే చేరుకున్నాము. సో నేను యాక్చువల్గా ఈ హైవేలోనే వచ్చేది, కానీ అప్పుడప్పుడు ఆ హైవేలో వస్తూ ఉంటా అండి. చూడండి ఎంత పెద్దది ఉంది కదా గురంకొండ కొండ, గుర్రమ్మ కొండ. సో ఎవరైనా తోడు రావాలనుకుంటే తోడు రండి, గురంకొండ కొండ అయితే ఎక్కుదాము. మెసేజ్ చేయండి నాకు, గ్రూప్ లాగా అయితే వెళ్ళేసి తిరుక్కొని వద్దాం పైన. ఎండాకాలం వెళ్ళిపోయిన తర్వాత అయితే వెళ్తాను, ట్రై చేస్తాను. సో ఇంకా చేరుకున్నామండి మగవీరాకి, గురంకొండకి. గురంకొండకి అయితే చాలా హిస్టరీ ఉంది. ఇంకా గురంకొండ ఊరు దాటిన తర్వాత అయితే నేను మీకు చూపిస్తాను, ఎండ్ చేస్తాను వ్లాగ్. ఈ రూట్ కూడా నేను చూపించాను, అది కూడా దాని గురించి కూడా మాట్లాడతాను. మా ఊరు వెళ్ళే దారి ఇది, గాలివీడు. కలిచర్ల మా ఊరు, గాలివీడుకి అయితే కూడా వెళ్తాం ఆ ఊరు, ఆ రూట్ నుంచి. ఎంత ట్రాఫిక్ అయితే అయిపోయింది ఈ రూట్లో. ఇంకా ఈ రూట్ కూడా చాలా బిజీ అయిపోయింది, చాలా బిజీ అయిపోయింది. ఇంప్రూవ్ కూడా అయిపోయింది గురంకొండ ఊరు. బిల్డింగ్స్ పడిపోయినాయి, షాప్స్ అయితే ఎక్కువ అయిపోయినాయి. బస్ స్టాండ్ అయితే అవ్వట్లేదు. బస్ స్టాండ్ అయితే చాలా దూరం అయితే పెట్టారు. ఈ ఊరు దాటిన తర్వాత అయితే బస్ స్టాండ్ అయితే పెట్టారు. అది యూజ్ కూడా చెయ్యరు ఎవరు. చూసుకొని దూరండి. ఊరు దాటిన తర్వాత బస్ స్టాండ్ అయితే కట్టారు చూడండి. ఇదైతే గురంకొండ బస్ స్టాండ్. సో ఇంకా నేనైతే చూడండి
మదనపల్లి కడప రూట్లో అయితే వెళ్తున్నాను. ఈ రూట్ హైవే కూడా నేను మీకు చూపించాను. ఎవరెవరు చూడలేదో లింక్ అయితే ఇది కూడా డిస్క్రిప్షన్లో అయితే పెడతాను. నేను మదనపల్లి నుంచి రాయచోటి వరకు రూట్ ఎలా ఉంది అనేసి అయితే చూపించాను. సో ఇంకా చాలా రూట్ వీడియోస్ అయితే నేను పెట్టాను. ఎవరెవరు చూడలేదో వెళ్ళి చూడండి. డిస్క్రిప్షన్లో కొన్ని లింక్స్ ఉన్నాయి. ఇంకా నా ఛానల్లో అయితే చాలా వీడియోస్ ఉన్నాయి, మీరు వెళ్ళి చూడొచ్చు. ఐ హోప్ ఇప్పుడు నేను వచ్చినా కదా మైల్పాడ్ నుంచి గురుంకొండ హైవే రూట్ ఎలా ఉంది, నచ్చిందా? నాకైతే నచ్చిందండి. ఎందుకంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఆ రూట్ కూడా. ఇంకా చాలా ఫాస్ట్గా అయితే మేము వచ్చేయచ్చు. ఐ హోప్ మీకు కూడా నచ్చింది అనుకుంటా. ఈ ఊరు పక్కన ఎవరైనా అంటే తరిగొండ లేదంటే ఇంకో శ్రీనివాసపురం అయితే వచ్చింది అనుకుంటా. ఆ ఊరు నుంచి ఎవరైనా వీడియో చూస్తూ ఉంటే మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. అంతే అండి. ఇంకా వీడియోస్ వస్తూ ఉంటాయి, రూట్ వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి, కన్స్ట్రక్షన్ వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి, ఏమేమి కొత్తగా కన్స్ట్రక్ట్ అవుతూ ఉంటుంది. ఇంకా నార్మల్ డైలీ వ్లాగ్స్ కూడా వస్తూ ఉంటాయి. కొంచెం సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా అంతే అండి. ఈ వీడియోకి ఇక్కడికే ఎండ్ చేద్దాం. ఐ హోప్ ఈ వీడియో నచ్చింది అనుకుంటా. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. కలుద్దాం ఇలాగే నెక్స్ట్ వీడియోలో. ఉంటా.